హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని కోరుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి హెయిర్ ఆయిల్, తర్వాత మనకి హెయిర్కి కండిషనర్గా పెట్టుకునేటానికి అదొకటి చూపిస్తాను. తర్వాత పావు బాజీ చూపిస్తున్నాను. మార్నింగ్ నా డైలీ రొటీన్ వచ్చేసి ఎక్సర్సైజు, స్వామికి పువ్వులు, గరిక ఇలాంటివన్నీ సమకూర్చుకోవటం, పూజ కోసం నా పెరట్లో పూలు అనమాట. ఇవన్నీ మనకి ఒకటో రెండో మనం వేసిన మొక్కల నుంచి వచ్చిన పువ్వులు, అవి మనం పూజ చేసేప్పుడు ఆ స్వామికి పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి, సంతోషంగా. ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి, ఇంకా వాటికి పూసిన పూలు ఆ స్వామికి పెట్టాలి అనేసి నాకైతే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మేముండేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. కింద అయితే వాటర్ పెట్టడానికి ప్రతిరోజు పైపు అది పెట్టాలంటే కింద వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేసి ఏవో కొన్ని మొక్కలు అయితే వేసుకున్నాను. కానీ కింద కనకాంబరాలు అవి, ఎందుకంటే వర్షాకాలం పడుతూ ఉంటుంది కదా, లేదు అంటే సమ్మర్ సీజన్లో అప్పుడప్పుడు కిందకి వెళ్ళి పోస్తూ ఉంటానన్నమాట. పైప్ పెడుతుంటే వాళ్ళకి బాల్కనీలో పడుతున్నాయి అనేసి అంటున్నారు. అందుకనేసి కొంచెం 2 పాట్లు పెట్టుకున్నాను. బనానా ట్రీ ఒకటి, ఏదైనా పూజలప్పుడు అప్పుడు యూజ్ అవుతుందనేసి కనకాంబరాలు మొక్కలు, తమలపాకు ఇవైతే పెట్టుకున్నానండి. ఆ తర్వాత మార్నింగే నేను పువ్వులు అవన్నీ పెట్టి పూజ అవి చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైము మామూలుగా క్లబ్కి వెళ్ళామన్నమాట మేము. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అయితే మా ఫ్రెండ్స్ తోటి ఇలా డాన్స్ ప్రాక్టీస్ అది చేస్తున్నానండి. ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ప్రాక్టీస్ అంటే ఏం కాదండి, అప్పుడప్పుడు మేము కలిసినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట కొంతసేపు. అదొక హ్యాపీగా అనిపిస్తుందన్నమాట డాన్స్ అది వేస్తుంటే. ఫ్రెండ్స్ తోటి కలిపి ఎంతసేపు మనం టైం స్పెండ్ చేసినా కూడా అండి, ఇంకా అంటే బోర్ కొట్టదనమాట. ఇంకా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అని అయితే అనిపించదనమాట. ఇంకొంతసేపు కూర్చొని వెళ్ళొచ్చు, ఇంకొంతసేపు. ఎందుకంటే అది వాళ్ళ మాట్లాడే తీరులు, మనల్ని లైక్ చేసే తీరులు, మనల్ని ఎక్కువగా ఇష్టపడే తీరులో కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత కల్మషం లేకుండా కొంతమంది లోపల ఎంతో కపట ప్రేమని నటిస్తూ ఉంటారనమాట చాలామంది. చాలా ఫ్రెండ్షిప్స్లో మా ఫ్రెండ్స్ అయితే అసలు ఎంత బాగా కలిసిపోతారు. వీళ్ళు వచ్చేసి అందరూ నార్త్ ఇండియన్స్ అండి. ఎంత బాగా లైక్ చేస్తారంటే నన్ను, చక్కగా వెళ్ళగానే ఏ తులసి బాబీ అనేసి క్లోజ్గా అలా హగ్ చేసుకోవటం, కూర్చోపెట్టుకోవటం, చాలా బాగా మాట్లాడతారండి. ఏది బాధ వచ్చినా, హ్యాపీ సంతోషం వచ్చినా కూడా నేను వెళ్ళి కాసేపు అయితే కూర్చోగానే అవన్నీ కూడా మర్చిపోతానన్నమాట. చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. అలా మా ఫ్రెండ్స్తో అయితే అప్పుడప్పుడు ఈ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఇంటికి వచ్చాక రోజ్మెరీ లీవ్స్ తోటి కొంచెం హెయిర్కి అంతటికి కూడా వాటర్ పట్టించుకుందాము అనేసి ఇది తెప్పించుకున్నానండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించానమాట రోజ్మెరీ లీవ్స్. ఇక్కడ ఆఫ్లైన్లో అయితే నాకు దొరకలేదు. ఏ షాప్లో వెళ్ళి అడిగినా కూడా మాకు నియర్ బై అవి ఎక్కడుంటాయో తెలియదు. అడిగిన ప్రతి షాపు చాలా రోజుల నుంచి లేవంటున్నారు. సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం వాటర్లో ఈ రోజ్మెరీ లీవ్స్, మనం ఎంత వాటర్ క్వాంటిటీ కావాలి అని అంటే మనం ఒక 2-3 టైమ్స్కి తయారు చేసుకోవాలంటే ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది పెట్టేసేసుకొని నైట్ టైము అలా లీవ్ చేసేస్తే ఆ హెయిర్ అంతా కూడా అండి, ఆ పెట్టిన కాసేపటికి ఎంత సుగంధ మనకి కస్తూరి ఇలాంటి మంచి మంచి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, అంత స్మెల్ వస్తుందనమాట. హెయిర్ అంతా మనకి స్వెట్టింగ్ పోస్తున్నా, ఏదైనా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మనం ఇవి వాటర్లో స్నానం చేసేప్పుడు వాటర్లో కూడా పోసి హెడ్ బాత్ కానీ మనం బాడీ వాష్ కానీ చేస్తే తర్వాత కూడా మనకి ఎంతో వైబ్రేషన్, పాజిటివ్ ఫ్రాగ్రెన్స్ అనేది చాలాసేపు ఉంటుందన్నమాట.
ఈ రోజ్మెరీ వాటర్ని బాగా మరిగే వాటర్లో లీవ్స్ని వేసేసి వడకట్టిన తర్వాత ఇలా డబ్బాలో పోస్తున్నానండి. ఈ డబ్బా కూడా వాళ్ళే ఇచ్చారు. ఇందులో మనకి స్ప్రే టైప్ది ఇచ్చారు, తర్వాత ఇలా కోంబ్ టైప్గా ఉండే టిన్ ఇది కూడా ఇచ్చారు క్యాప్. నేను ఇలా కోంబ్ టైప్ది పోసేసి ఈ విధంగా మొత్తం దువ్వెనతో మనం ఎలా దూకుంటామో అలా పెట్టేసేసి మనం ఇంకా నైట్ అంతా పెట్టేసేసుకోవచ్చండి హెయిర్కి. ఇందులో ఏం ఆయిల్స్ కానీ ఏమీ వేయరనమాట. ఉత్త హాట్ వాటర్లో రోజ్మెరీ లీవ్స్ బాయిల్ చేసి వడకట్టేసి చల్లారాక బాటిల్లో పోసి ఇలా పెట్టేసేసుకోవటమే. మనం ప్రతిరోజు కూడా నైట్ టైం పెట్టుకోవచ్చు, లేదు ఈవినింగ్ టైం పెట్టుకొని మీరు హెడ్ బాత్ చేసేసుకోవచ్చు ఉత్త వాటర్ తోటి. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నైట్ టైం పెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత ఇది వచ్చేసి ఆయిల్ కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి ఆనియన్ సీడ్స్, మనకి ఉల్లిపాయ సీడ్స్ అంటారు కదా, ఆ ఉల్లిపాయ సీడ్స్ కలోంజీ అని కూడా అంటారు వీటిని. ఈ ఆనియన్ సీడ్స్ అయితే ఈ ఆయిల్లో నేను హెయిర్ ఆయిల్ అనమాట ఇది. వీటికి కావాల్సిన ఆనియన్ సీడ్స్, మందార ఆకు, రెక్క మందారం అన్నమాట, 5 రెక్కలవి మందార పువ్వులు, కరివేపాకండి. ఇందులో మనం రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు, మెంతులు, తర్వాత కొబ్బరి నూనె. ఇది వచ్చేసి మనకి దేశవాళీ కొబ్బరి నూనె అమ్ముతారుగా గానుగుల దగ్గర, అదనమాట. ఎగ్జాంపుల్ కోసం కొంచెం దాంట్లో పోసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో మందార ఆకులు, మందార పువ్వులు, మెంతులు, ఆ తర్వాత మనం కలోంజీ అంటారు కదా, ఆ కలోంజీ, ఉల్లిపాయ గింజలు ఇవన్నీ వేసేసుకోవాలండి. వీటిని మనం చిన్న మంట మీద గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కరివేపాకు, ఇది వచ్చేసి 1/2 కిలో కొబ్బరి నూనె క్వాంటిటీకి ఇవన్నీ నేను వేస్తున్నానమాట. ఒక 10-12 మందార పువ్వులు, ఒక 15-16 మందార ఆకులు, 2 టేబుల్ స్పూను మెంతులు, ఇది వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అనమాట. ఆనియన్ సీడ్స్ వచ్చేసి ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ వేశాను. ఇది రోజ్మెరీ లీవ్స్. ఇవి వచ్చేసి స్మెల్, సుగంధభరితం, సువాసనకి, తర్వాత హెయిర్ బాగా స్ట్రాంగ్ అవటానికి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ లీవ్స్. వీటిని పట్టుకుంటేనే మనకి చాలా హార్డ్గా ఉంటుందండి, హెయిర్ కూడా అంత హార్డ్గా తయారవుతుందంట, అంటే గట్టిగా లాగినా కూడా ఊడకుండా అలా అవుతుందంట. మరి నేను అందుకే తెప్పించి ఇవన్నీ కూడా వాడుతున్నా. ఇందులో ఉసిరికాయలు పచ్చివి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇందులోనే వేసేస్తున్నా. ఇవన్నీ కూడా పెద్ద మంట అయితే పెట్టకూడదండి, చిన్న మంట మీదే మొత్తం అన్నీ కూడా చక్కగా వైట్ కలర్ అంతా నురుగంతా పోయేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే బాగా మరిగించుకోవాలి. చిన్నగా కొంచెం కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది మరగటం. ఇది మనం తక్కువ ఆయిల్లో కూడా మరిగించి, నేను ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసాను. ఈ ఆయిల్లో బాగా మరిగించిన తర్వాత మనం ఒక 1/2 కిలో కొబ్బరి నూనెలో దీన్ని ఫిల్టర్ చేసేసుకొని కలిపి పెట్టుకున్నామంటే ప్రతిరోజు నైట్ టైం పూసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు అనమాట. మనకి కండిషనర్ లాగా హెయిర్ గ్రోతింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. చుండ్రు ఇలాంటివి ఏమీ రాకుండా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అండి హెల్తీ అండ్ న్యాచురల్ అనమాట. కోకోనట్ ఆయిల్లో మందారాకు, మందార పూలు, కరివేపాకు, ఉసిరికాయలు, ఆ తర్వాత కలోంజీ గింజలు, రోజ్మెరీ లీవ్స్, దాంతోపాటు మీరు గులాబీ రెక్కలు వేసుకోవచ్చు, అలోవీరా గుజ్జు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు. ఇలా మనం హెయిర్కి రిలేటెడ్గా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసినవి ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోతింగ్కి కానీ, కండిషనర్గా కానీ, సిల్కీగా ఉండటానికి కానీ చాలా ఉపయోగపడతాయి. హెయిర్ ఫాల్ని ఆపటానికి కానీ చాలా ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవన్నీ నేను హెయిర్ ఫాల్కి వాడుతున్నానండి, జ్యూసెస్. బట్ ఏంటంటే ఆయిల్ కూడా మనం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే జుట్లు అనేది మనకి చిట్లకుండా, ఉన్న కొంచెం జుట్టు అయినా సరే హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా మనం వాళ్ళకి ఏంటంటే డైలీ రిబ్బన్లు అవి పెట్టి జడలు వేసి పంపిస్తుంటారు కదా, ఈ ఏజ్లో వాళ్ళకి బాగా పెరుగుతుందండి. అలాంటప్పుడు ఇలాంటివి మనం ఇంకొంచెం
హెయిర్ని ఫాస్ట్గా గ్రోత్ చేసేవి, దృఢంగా చేసేవి, గ్రోత్ కాకపోయినా ఇలాంటివి మనం ఇవ్వటం వలన వాళ్ళ జుట్టు అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఇది చల్లారాక మళ్ళీ నెక్స్ట్ డే కూడా బాయిల్ చేసి అప్పుడు ఫిల్టర్ చేసుకొని డబ్బాలో పోసుకోవాలి. తర్వాత ఈరోజు పావుబాజీ చేస్తున్నాను. పావుబాజీ వచ్చేసి ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అనమాట. మనం రెగ్యులర్గా తినము, అప్పుడప్పుడు తింటాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. ఫస్ట్ ఆయిల్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్, చిన్నగా పీసెస్ కట్ చేసిన క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇది రాగా పచ్చిది కూడా తినచ్చు అనమాట. క్యాప్సికంలో సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిదనమాట స్కిన్కి కానీ మనకి వెయిట్ లాస్ అయ్యే వారికి. తర్వాత బఠానీ, ఇది వచ్చేసి ఫ్రోజన్ బఠానీ కాదండి, నేను తయారు చేసుకున్న బఠానీలు అనమాట. సీజన్లో నేను బఠానీలు తెచ్చుకొని ఒలిచి అలా స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు ఒక పిడికెడు ఇలా వేసుకుంటూ ఉంటాను. బఠానీలో కూడా మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఒక పండు టమాటా వేసుకొని బాగా ఇలా వేయించుకొని కొంచెం సేపు మూత పెట్టగానే మెత్తగా అయిపోతుందన్నమాట. అలా కొంచెం దగ్గరికి వచ్చే టైంలో ఈ విధంగా బంగాళదుంప ఉడకబెట్టినవి వేసేసి స్మాషర్ తోటి గట్టిగా ఇలా ఒత్తుతూ ఉండాలి. మనకి బంగాళదుంపేనండి దీనికి స్ట్రక్చర్, అంటే కొంచెం థిక్నెస్ రావటానికి బంగాళదుంప యూజ్ అవుతుంది. ఇలా మనం స్మాషర్ తీసుకొని చక్కగా ఈ బంగాళదుంపల్ని ఒక్కొక్కటి ఆ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేస్తే ఆ గ్రేవీకి వచ్చేసి థిక్నెస్ రావటానికి బంగాళదుంప పేస్ట్ అనేది చక్కగా సహకరిస్తుంది. ఇలా స్మాష్ చేసేసిన తర్వాత మనం ఇందులో తగినంత ఉప్పు, కారం, వాటర్ పోసేసుకొని ఎంత వాటర్ కావాలో అంత దాన్ని అయితే గ్రేవీని కొంచెం సేపు బాయిల్ చేయాలి. నేను వచ్చి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. ఎందుకంటే టమాటా, ఈ ఆలు ఇవన్నీ కూడా కర్రీని చప్పగా చేస్తాయి. తర్వాత పావుబాజీ మసాలా, సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసేసుకొని అంతా దగ్గరగా వేసుకోవాలి. ఇది పావుబాజీ మసాలా అనమాట. నేను మామూలుగా ప్యాకెట్లోనే ఉంచుకుంటానండి, ఎందుకంటే రకరకాల మసాలా తెచ్చుకుంటాం కదా మనం, అది ఏ మసాలా అన్నది మనకు ఒక్కోసారి తెలియదు అనమాట. టిన్నుల్లో, గ్లాస్ జారుల్లో పోసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అందుకని రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ ప్యాకెట్ని అలాగే పెట్టుకుంటాను. పావుబాజీ మసాలా అయితే దీనికి బాగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత వాటర్ పోసేసుకొని ఇలా బాగా మనం పప్పు గుత్తితోటి ఎలా ఎనుపుతామో ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా స్మాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బంగాళదుంప కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి. సన్నగా కొత్తిమీరని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు ఆ కొత్తిమీర వేసేసుకున్నామంటే ఇంకా మనకి దగ్గరకు వచ్చినట్లే. ఇవి వచ్చేసి బటర్ క్యూబ్స్ అనమాట. బటర్ వచ్చేసి ఈ పావుబాజీలో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇది వచ్చేసి రిచ్ ఫుడ్ అనమాట. మనకి బటర్ వేస్తున్నాము, ఫ్యాట్ కదా ఇంతింత అని ఎప్పుడో ఒక్కసారి ఈ విధంగా తింటేనే దీని టేస్ట్ అనేది మనకి ఎంజాయ్ చేయగలుగుతాము. ఆ బటర్ అంతా కూడా ఈ కర్రీలో మెల్ట్ అయిపోతుందనమాట. పావు కూడా నేను బటర్ తోటే ఫ్రై చేస్తానన్నమాట. ఇలా ఒక్కొక్క పీస్ పెట్టుకొని, మనం పావు ఉంటుంది కదా రెడీమేడ్గా అమ్ముతారు, దాన్ని ఇలా 2 వైపులా కాల్చేసుకొని ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఈ డిషెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.